మనస్సు బాగోలేదు విదురా అని ఒక మాటలు చెప్పు అంటే విదురుడు సైకాలజిస్ట్ అనమాట, కౌన్సిలింగ్. ఈయన వినడానికి విదురుడికి తెలుసు, ఈయన ఆచరించడం వింటాడు కానీ ఆచరించడం తెలుసు. కానీ విదురుడు ఎందుకు చెప్పాడు అంటే, మంచి మాట చెప్పమన్నప్పుడు విన్నవాడు అడిగినవాడు వినకపోయినా పాటించకపోయినా వినకున్నను ఉచ్చరించడు మాటకు ఈశ్వరుండైన మెచ్చును కదా అంటాడు ఆముక్తమాల్యదులో కృష్ణదేవరాయలు. వినకొన్నను భూతహితంబు కోరి ఉచ్చరించుడు మాటకు ఈశ్వరుండైన మెచ్చును కదా అంటాడు. ఈయన వినకపోయినా సరే సమాజం మేలు కోరి మనం మంచి మాటలు చెబితే ఇవాళ కాకపోతే రేపైనా వేదవాక్యాల్లాగా వ్యాపిస్తాయండి. ఖచ్చితంగా చెప్పేవాడు చెప్పే తీరాలి. ఎవరు విన్నారు ఎవరు చేశారు అది వేరే విషయం, వారి ప్రాప్తానికి సంబంధించిన విషయం. అందుకే మేము అదే విదురవాక్యాన్ని దృష్టిలో పెట్టుకునే మేము చెబుతాం. లేకపోతే ఈ సమాజం మీద మాకు రోజుకోసారి విరక్తి వస్తుంది, రోజుకోసారి. ఎందుకు ఇది ఎవడికి కావాలి, ఎవడు చేస్తున్నాడు ఎందుకు. కానీ అదే ఉత్సాహం అంటే విదురుడి కంటే గొప్పవాళ్ళమా, ఆయన చెప్పాడు కదా ధృతరాష్ట్రుడు వినకపోయినా. కానీ ఆవేళ విదురునికి తల మిగిలిపోతే ఈవేళ మనం చెప్పుకుంటున్నాం కదా మళ్ళీ దాన్ని. మరి 10 కాలాల పాటు నిలబడాలి అంటే ఎవడూ కావ్యం రాయకుండా, ఎవడూ చెప్పకుండా, ఎవరూ దానికి వ్యాఖ్యానం రాయకుండా, ఎవరూ ప్రవచనాలు చెప్పకుండా ఎలా నిలబడతాయండి? నిలబడాలి కదా. అందుకని విదురుడు చెప్పాడు. ఆ చెప్పినప్పుడే ఈ లోకతత్వం అంతా చెప్పాడు, రాజనీతి అంతా చెప్పాడు, ధర్మం అంతా చెప్పాడు. అదంతా విన్నటువంటి ధృతరాష్ట్రుడు మధ్యలో ఆయన పరబ్రహ్మతత్వం అని 2 సార్లు మాట్లాడేసరికి ఆ బ్రహ్మతత్వం ఏమిటో చెప్పవయ్యా అన్నాడు. ఆసక్తి ధృతరాష్ట్రుడికి అంతరాత్మలో ఘర్షణ ఉందండి. అతను మనం ఏదో దుర్మార్గుడి కింద భావించక్కర్లేదు. దుర్యోధనుడు దుర్మార్గుడు, కానీ ధృతరాష్ట్రుడు దుర్మార్గుడు కాదు. దుర్మార్గాన్ని అడ్డుకోలేకపోయిన అశక్తుడు అంతవరకే. ఆయనకి స్వయంగా దుర్మార్గుడు అనడానికి వీల్లేదండి ఆయన్ని. దుర్యోధనుడు దుర్మార్గుడు, కానీ దుర్మార్గాన్ని అడ్డుకోలేకపోయిన అశక్తుడు. ఎందుకంటే పుత్ర వ్యామోహం కారణంగా, అంతకంటే ఏం లేదు. నా ఆనందం అంతా పుత్రుల్లో ఉంది అనుకున్నాడు ఆయన. మనలో చాలామంది అలాగే అనుకుంటారు, మా అబ్బాయి బాగుండాలండి, మా అబ్బాయికి ఏమైనా అయితే నేను తట్టుకోవాలండి. అది వ్యాధి, ఎవరికైనా చూపించుకో వెళ్ళి. వాడికి ఏదో అయితే నువ్వు తట్టుకోలేకపోవడం ఏంటి? పెద్ద కబులు చెబుతున్నావు ఇక్కడ. పుత్రప్రేమ కదా, వాడిని కూడా జడగొడుతుంది. నీకేమైనా అయితే నేను తట్టుకోలేదని వాడు మొహం మీద అంటే మన్నా నుంచి వాడు బ్లాక్మెయిలింగ్ మొదలు పెడతాడు. మా బాబు తట్టుకోలేడు అది. ఇక తట్టుకోవాలి, చాలా కష్టాలు తట్టుకోవాలి. నీకేమన్నా అయితే ముందు తట్టుకోవాల్సింది నువ్వు నాయన, కన్నాం కాబట్టి మీ అమ్మ నేను బాధపడతామని చెబితే అది భగవద్గీత మనకు అర్థమైనట్టు లెక్క. అప్పుడు వాడికి అర్థం అవుతుంది, జాగ్రత్తగా ఉంటాడు. నాన్న జాగ్రత్తరా తాగితే తాగేవు కానీ కొద్దిగా తాగితే తాగేవు కానీ అంటే గొమ్మె కొట్టక, కొద్దిగా తాగరానా, తాగేకి ఏదైనా తినరా ఎన్ని చెబుతారో. ఇంకా తాగమని మానమని చెప్పరండి. తాగామంటే ఇంటికి రాను తోసేస్తాను బయటికి, పైడిపర్లో అరుక్కోవలసిందని చెప్పాలంతే. అప్పుడు వాడు వింటాడు. ఎందుకంటే మన వాళ్ళని మనం ఎలా వదులుకుంటాం? ఇంకా ధృతరాష్ట్రుడికి మనకి తేడా ఏముంది? ఇంకా అంతే. అది ఎన్ని దుర్వ్యసనాలు ఉన్నా వాడిని పోషిస్తాం మనం. వాడికి పెళ్లి కూడా చేస్తాం ఇంకో జీవితం నాశనం చేయడానికి. పైగా మన అజ్ఞానం ఎలా ఉంటుందంటే పెళ్ళి అయితే బాగుపడతాడని, వాడేం బాగుపడ్డా అనుమానం ఏమీ లేదు అక్కడ. పైగా అమ్మాయి చెడింది అనవసరంగా. దుర్వ్యసనాలు ఉన్నవాడికి పెళ్ళి ఎందుకు చేస్తారో తల్లిదండ్రులు అంటే మొహమాటం లేకుండా చెబుతున్నా. ఎందుకు చేస్తారో తెలుసా? ఈ మొత్తం వ్యాపారం ఆ అమ్మాయి మీద గెంటేయడానికి. ఇవాళ బాధ్యత తప్పింది. ఇంకా చూసుకోవాలండి. ఏం చూసుకుంటుందమ్మా? నువ్వు కన్నావా కొడుకుని? మీ ఆయన మీద నువ్వు కలిసి కన్నారా? 25 ఏళ్ల పాటు నువ్వు వాడిని మార్చలేకపోయారా? పెళ్ళి అయిపోగానే ఆ పిల్ల చూసుకుంటున్నా, ఆ పిల్ల గొంతుకోవడం కాదండి, బాధ్యతను గెంటేయడం మనం. పైగానమ్మా పిల్ల వచ్చిన వేళ వేళ అన్నిటికీ వేళ. ఇంకా మనకి పెళ్ళి అయినా మా వాడు మారలేదు. ఎవరు చెప్పారండి పెళ్ళి అయితే మారతాను? పెళ్ళి అయితే మారతారు? మారారమ్మా ఎవరు. పెళ్ళికి మారడానికి ఏమో సంబంధం లేదు. అలా చేయకూడదు అసలు. అది నువ్వు అసలు ఇవన్నీ వదులుకుంటేనే నీకు పెళ్ళి లేదు బో అని చెప్పాలంతే. వాడు దెబ్బకి మారతాడు, వాడు కూడా వాడే చూసుకుంటాడు. అంతగా చెప్పాల్సి వస్తే మా వాడికి ఇవి ఉన్నాయేమో, మీకు ఇష్టమైతే పెళ్ళం కూడా లేదని చెప్పాలి. అలా ఎవడో ఇవ్వకపోతే ఇవ్వపోనాయి ఏమైంది? అబ్బాయి మనం ఎవరని చెప్పమండి అలాగా. మా వాడు బంగారు కొండ, ప్రతివాడు సర్టిఫికేట్. అప్పుడు అందుకే ధృతరాష్ట్రులు మనలో చాలామంది ఉన్నారు, ఆయన అనుకోక్కర్లేదు. పైగా తర్వాత చెడిపోతే తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి ఆ అమ్మాయి వచ్చాకే కొంచెం ఇలా తయారయ్యడమా, ఇదివరకు అంత లేదు, ఇదివరకు కొంచెం గ్లాసే, ఇప్పుడు సీసా. బా అమ్మాయి వచ్చి సీసా ఇచ్చిందా వీడికి? ఏడాదైనా ఇస్తుందండి? మనం గెంటేస్తామమ్మా. మన మానవ ప్రవృత్తిలో ఉండే కపటం ఏమిటంటే గెంటేస్తాం. అత్తగారు కోళ్ళ మీద గెంటేస్తుంది, ఈ కోళ్ళ తన కోడల మీద గెంటేస్తుంది. మొత్తం ఎవరి మీద తప్పు ఒప్పుకోరు. మొత్తం మానవ సమాజం మారవలసిందంతా ఇక్కడే ఉంది, మన మనస్సులోనే ఉంది. బయటవాడికి ఏం చెప్పక్కర్లా, మనం మారితే చాలు. అదే ధృతరాష్ట్రుడి ప్రవృత్తి.